నమస్తే. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. ఇవాళ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా సెక్రటేరియట్ను ముట్టడించాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతం ఎప్పుడైతే దాదాపు కొంత వందల సంఖ్యలో విద్యార్థి సంఘ నాయకులు వచ్చి సెక్రటేరియట్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా దాదాపు ఒక 100-200 మీటర్లు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదుపులో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ముట్టడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులకు కావచ్చు, ఎందుకు పిలుపునిచ్చారనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇటీవల ఏదైతే ఓయూకు సంబంధించినటువంటి సర్కిల్ అక్కడ ఎలాంటి ధర్నాలు చేయకూడదు, ఎలాంటి నిరసనలు తెలపకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీసీ కావచ్చు ఇచ్చినటువంటి దానికి ధీటుగా విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఆ నేపథ్యంలోనే ముట్టడి జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. ఇంకో అంశము ఏదైతే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల్లో ప్రభుత్వం ఆ భూమి అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో దాంట్లో డెవలప్మెంట్ పనులు చేపడతాము, పరిశ్రమలు తీసుకొస్తాము, విద్యార్థులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో దానికి విద్యార్థి సంఘ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదంతా కూడా అడవి, అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు కావచ్చు, జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, చాలా రకాలైనటువంటి వన్య ప్రాణులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా అంతరించిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈ అంశం మీద కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, ధర్నాలు చేపడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. మా యూనివర్సిటీ భూమి అది, మీరు తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళ ఆవేదన అనేది వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఇందులో మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా అది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, దీంట్లో కావాల్సుకొని కొన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడతా ఉన్నారు విద్యార్థి సంఘాలంటూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ సమస్య అనేది ల్యాండ్కి సంబంధించి ఏదైతే వన్యప్రాణులు కావచ్చు అవన్నీ కూడా అంతరించిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మా యూనివర్సిటీ భూములు మాకు కావాలి అంటూ విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉంటుంది, అది మాకు అవసరం లేదు, మా ల్యాండ్ని మాకు కావాలంటూ కూడా వాళ్ళందరూ కూడా 4 రోజుల నుంచి కూడా ధర్నాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ అలా ఉంటే ఇక్కడ ఓయూకి సంబంధించినటువంటి సర్క్యులర్ని కూడా ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి. ఆ సర్క్యులర్ వల్ల ప్రశ్నించే గొంతుకను మేము మిస్ అవుతాము. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. ఇట్లా మీరు సర్క్యులర్ తీసుకురావడం వల్ల రేపటి నాడు మేము ప్రభుత్వాన్ని అడిగే విధంగా, నిరసన తెలిపే విధంగా ఇక్కడ ఉండదు. సో శాంతియుతంగానే మేము ప్రభుత్వానికి తెలియపరిచే విధంగానే మేము ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు చేపడతాం తప్ప ఎలాంటి దురుద్దేశం ఉండదు దాంట్లో అంటూ కూడా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఓయూకు సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా ఈ విధంగా అక్కడ ఏదైతే ఈ సర్క్యులర్ వచ్చిందో సో ఈ విధంగా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఎన్నో ఉద్యమాలు చూసినాం ఓయూ వేదికగా. అట్లాంటిది మరి ప్రజాపాలన, నిరుద్యోగుల, విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు ఈ విధంగా ఎన్ని ఆంక్షలు పెడతా ఉంది? స్టార్టింగ్లోనేమో మేము ధర్నాలు చేయనిస్తాము, నిరసనలు చేపట్టనిస్తాము, మాకు గత ప్రభుత్వం లెక్క కాదు, మేము మీ సమస్యను మేము అర్థం చేసుకుంటాము, మా దృష్టికి తీసుకెళ్ళండి, మా సహచర మంత్రి బృందంతో దాన్ని మీద సమీక్షించి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు ఇవాళ విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలపైన కనీస స్పందన కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒకసారి సెక్రటరీ ఆవర్లో చూస్తూ ఉంటే కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపు కొన్ని వందల మంది విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు, ముట్టడి చేస్తామని చెప్పి కూడా చెప్పడంతో మరి ఇక్కడ భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ విద్యార్థుల నుంచి చూస్తూ ఉన్నాము, విద్యార్థి సంఘాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే ఓయూలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ధర్నాలు, నిరసనలు చేపట్టకూడదని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అందులో ఎలాంటి డెవలప్మెంట్ కావచ్చు, ఎలాంటి పరిశ్రమలు అవసరం లేదు, ఉన్న భూమిని, ఉన్న అడవిని అలాగే ఉండనియాలి, ఉన్న జంతువులను కావచ్చు వాటన్నిటిని కూడా కాపాడాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ యూనివర్సిటీ భూమి ఇవ్వాలి, వేరే డెవలప్మెంట్ పనులకి వేరే దానికి ఇవ్వకూడదు అంటూ కూడా విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుతానికైతే విద్యార్థుల్లో కొంత ఆందోళన కలుగుతూ ఉన్నది. ప్రభుత్వం మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, నిరసన తెలిపినా కూడా స్పందించడం లేదు, మా ఆవేదనను తెలుసుకోవడం లేదు. పైగా మేము ఇన్ని నిరసనల ధర్నాలు చేపడుతూ ఉంటే దీన్ని ప్రతిపక్షాల కంటగడతా ఉన్నారు తప్ప మా బాధని,
మా ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ వెనుకుండి ప్రభుత్వాన్ని చేపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు. కానీ మేము ఎందుకు చేస్తూ ఉన్నామో దీని వెనుకున్న పరిస్థితి ఏంది, మేము రోడ్లపైకి రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి అర్థం చేసుకుంటలేడు అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు ఈ సెక్రటరియట్కి సంబంధించి నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ముట్టడిలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి నుంచి దాదాపు అన్ని చాలా వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ముట్టడిలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఒక చిన్న సూచనలు ఇస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఎంతోమంది ముట్టడిలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందనే దానిపైన విచారణ చేసి దీన్ని సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. మరి ఈ విధంగా మరి ఎట్లా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది ఈ రెండింటికి సంబంధించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూకి సంబంధించి, అదేవిధంగా ఓయూ సర్కులర్ జారీ చేసినటువంటి ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం. వీడియో జర్నలిస్టు కిరణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సెక్రటరియట్ నుంచి.